బీఆర్ఎస్ పని మసిపూసి మారేడుకాయ చేయడమే అని విమర్శించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. నీటి వాటా కోల్పోతామన్న వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ వెనక్కి తీసుకోవాలన్నారు. కేటీఆర్, హరీష్ రావు మీడియా ప్రచారానికి పోటీ పడుతున్నారన్నారు. కాళేశ్వరం నీళ్లు లేకుండానే తెలంగాణలో రికార్డు స్థాయిలో పంటలు పండించామన్నారు. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకువచ్చి ప్రజాభవన్లో బ్రహ్మాండమైన విందు ఇచ్చిన రోజున కేసీఆర్ ఒక మాట అన్నాడు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. మీడియా మిత్రులకు గుర్తుండే ఉంటుంది. బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని మాట్లాడింది. అంటే ఎవడైనా ఏ నదిలోనైనా ఎవరైనా ఏ రకంగా నీటిని వాడుకోవచ్చు అని. ఇవాళ అంటున్నారు గోదావరి నీటిపైన మనం హక్కులను కోల్పోతున్నాం, కృష్ణా నీటిపైన మనం హక్కులను కోల్పోతున్నాం అని మాట్లాడుతున్న మీకు కాస్తంత సిగ్గుంటే ఆనాడు మీరు మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోండి. బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని ఎట్లా మాట్లాడతారు? రాయలసీమకు పోయి రోజాగారు పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పింది ఎవరు? కేసీఆర్ కాదా? మీరన్నీ తప్పులు చేసి మీరన్నీ ఇష్టమైన రీతిలో ఒక పద్ధతి లేకుండా మీ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇవాళ ప్రభుత్వం పైన మాట్లాడుతున్నాం. గోదావరిలో నీళ్లు పోతున్నాయి, కావాలని రేవంత్ రెడ్డి వదిలిపెడుతున్నాడు, అక్కడ చంద్రబాబుకు నీళ్ళు రావాలని. ఎప్పుడైనా చేస్తాడండి ఆ పని? ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరైనా?